హాయ్ అండి, నేను మీ లీలా ధర్మవరం. ఈరోజు వచ్చి మేము స్వామి మా బాబుది ఇరుముడి అయిపోయింది. తర్వాత మేము గుడికి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి ప్రదక్షిణం చేస్తుంటే మా మనవడు వచ్చి మా ఆయన ముందుగా వెళ్తున్నాడని చెప్పి తనను పట్టుకోవాలని ఉరుకుతున్నాడు మా చిచ్చరి పిడుగు. అలా మా ప్రదక్షిణ చేసుకొనేసి మా స్వామికి ఇరుముడి తర్వాత అక్కడ వచ్చేసి గుడి వెనకాల చాలా బాగుందండి ప్రకృతి. అది కూడా మా అమ్మాయి వీడియో తీసింది. అది వచ్చి ధర్మవరంకి ఊరు బయట ఉంది గుడి, 20 ఎకరాల్లో చాలా బాగా కట్టారు గుడి. ఆ తర్వాత మా స్వామికి ఇంకా మాల వేయాలని చెప్పేసి పూలమాల వేసాము. ఇరుముడి తర్వాత వేసి స్వామికి నమస్కారం చేసుకున్నాము, అయ్యప్ప కదా అని. నమస్కారం తర్వాత అక్కడ వచ్చి గుడి స్వామి విగ్రహం వచ్చి 118 అంటండి. పంచలోహాలతో, అంటే గోల్డ్, వెండి, ఇత్తడి, రాగి, తర్వాత ఏదో ద్రవకం కలిపి స్వామి విగ్రహం చేశారంట. చాలా బాగుంది. శబరిమలలో లాగే ఉంది ఇక్కడ అయ్యప్ప స్వామి, అదే విధంగా పెట్టారు. 18 మెటుకులు కూడా అక్కడ అలాగే పెట్టినారనమాట. ఇరుముడి తర్వాత 18 మెటుకులు స్వాములతో ఎక్కిస్తారు. అలా చాలా బాగుందండి గుడి. తప్పకుండా మీరు కూడా ధర్మవరం వస్తే చూడండి గుడిని. సేమ్ శబరిమల లాగే ఉంది మాకి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా బాగుంది స్వామి గుడి. అక్కడ వచ్చి గుడిలో వెంకటరామ స్వామిని, లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠ చేశారండి. చాలా బాగుంది అది గుడి అయితేను. ఆ తర్వాత మా స్వాములు ఇంకా శబరిమలకు బయలుదేరి వెళ్ళారు. నా మనవడు సెండ్ ఆఫ్ చెప్పినాడు. అందరం కలిసి మేము స్వామి కారుకి పూజ చేసి పంపించాము. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా స్వాములు క్షేమంగా పోయి లాభంగా రావాలని మీరు కూడా ఆశీర్వదించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.